Daily. Taste the Daily. బీసీల అభివృద్ధి లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం కత్తెర గుర్తును కేటాయించింది. త్వరలో జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కత్తెర గుర్తుపైనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా కత్తెర గుర్తు కేటాయింపుపై టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తును సామాన్యుల గొంతుకగా మారుస్తామన్నారు. ఇందుకుగాను కత్తెర గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తామంటున్నారు తీన్మార్ మల్లన్న. బీసీల అభివృద్ధి లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం కత్తెర గుర్తును కేటాయించింది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీంతో కత్తెర గుర్తుపైనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాగా కత్తెర గుర్తు కేటాయింపుపై టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తును సామాన్యుల గొంతుకగా మారుస్తామన్నారు. ఇందుకుగాను కత్తెర గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తామంటున్నారు తీన్మార్ మల్లన్న. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సుజిత. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నగా ఏదైతే ప్రసిద్ధిగాంచిన ఎమ్మెల్సీ ఉన్నారో ఎమ్మెల్సీ అలియాస్ నవీన్ సంబంధించి పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించడం జరిగింది. సో కత్తెర గుర్తును తీన్మార్ మల్లన్న పార్టీకి టీఆర్పీ పార్టీకి కత్తెర గుర్తును కేటాయించారు. సో వచ్చే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తు సంబంధించి పైనే ఎన్నికల ప్రచార బరిలో దిగబోతున్నారు. ఎన్నికల బరిలో మల్లన్న పార్టీ దిగబోతోంది. సో మొత్తంగా తెలంగాణలో అత్యధికంగా బీసీలు వెనుకబడి ఉన్నారు. సో బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఉంటూ వచ్చారు. సో ఆ తర్వాత కులగన్న విషయంలో మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో తీవ్ర అగాధం ఏర్పడ్డది. సో సంచలన వ్యాఖ్యలు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో మల్లన్నను కూడా పార్టీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత మల్లన్ననే మొత్తంగా కూడా చాలా రోజుల నుంచి కూడా మల్లన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలి అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎన్నికల గుర్తున్న కేటాయింపు జరగడంతో ఇక అధికారికంగానే తీన్మార్ మల్లన్న పార్టీ టీఆర్పీ పార్టీ ఎన్నికల బరిలో ఉండబోతోంది. సో మొత్తంగా కూడా చాలా ఆసక్తికరంగా జరగబోతున్నాయి. నిజంగానే బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఎజెండాతో ఈ టీఆర్పీ పార్టీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మల్లన్న ప్రకటించారు. సో మరి ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కత్తెర గుర్తు పైన సంబంధించి ఎన్నికల బరిలో నిలబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి మల్లన్న పార్టీకి ప్రజల నుంచి కావచ్చు బీసీల నుంచి ఎలాంటి మద్దతు దొరుకుతుంది, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ ఎన్ని ఓట్లు సాధించగలుగుతుంది, ఎన్ని సీట్లు సాధించగలుగుతుంది, మున్సిపల్ సంబంధించి ఎట్లా పోరులో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలకు గుర్తుల కేటాయింపులో భాగంగా ఇప్పుడు కత్తెర గుర్తును టీఆర్పీ కేటాయించారు. మొత్తంగా కూడా ఇప్పుడు మొన్నటి వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు మొత్తం కూడా పార్టీ మద్దతుదారులు పార్టీ గుర్తులపై జరగలేదు. కానీ ఇప్పుడు పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతుండడంతో ఆసక్తికరంగా మారింది. సో మరి తీన్మార్ మల్లన్న నిజంగానే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా పైచేయి సాధిస్తారా, లేకుంటే ఏ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎందుకంటే ఓట్ల చీలిక ఉంటుంది. ఇది ఎవరికి నష్టం జరుగుతుందో కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బీజేపీ రంగంలో ఉండబోతున్నాగా ఇప్పుడు టీఆర్పీ పార్టీ అదేవిధంగా ఇతరత్ర రాజకీయ పార్టీలు ఏవైనా ఉంటే అవి స్వతంత్రంగా వ్యక్తులు కూడా కొంతమంది బరిలో ఉండబోతున్నారు. సో మున్సిపల్ ఎన్నికలు అన్ని రాజకీయ పక్షాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో ఈ 2-3 రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించి
షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనపడతా ఉంది. సో ఒక్కసారి కనుక షెడ్యూల్ విడుదలైతే మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో దాదాపు 117 మున్సిపాలిటీలు, అదేవిధంగా 10 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తంగా కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అన్ని ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇప్పటికే మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. ఇదే విధంగా బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల పర్యటనలు, ఒకవైపు కేటీఆర్ కావచ్చు, మరోవైపు హరీష్ రావు జిల్లా పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తో పాటు ఇతరత్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా అవకాశం బట్టి మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించాలని ఒక దాంట్లో పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగబోతున్నాయి. సో అల్టిమేట్ గా ఎన్నికల్లో మొత్తం కూడా ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం కూడా పల్లె మొత్తంగా ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పట్టణ పోరు జరగబోతుంది. మరి పట్టణ పోరులో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, పట్టణ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఎన్నికల తర్వాతే తేలనుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.